లేకపోతే మళ్ళీ మన చేతులు మనం పెట్టుకున్నది అన్యాయమా టీ అమ్మ గోస పాడుగాను టీ పెట్టుకున్న పాపను టీ మొత్తం బ్యాక్ కింద అమ్మ వచ్చేసింది రాజకం పాడుగాను మా ఆయనకి ఏదైనా పని చెబితే బయట బట్టలు దిగుతున్నా టీ చూడు అన్నం చూడు అంటే అన్నం మాడగొట్టిండు టీ బాగొట్టిండు మండినట్టుంది. హలో ఏం చేస్తున్నావు? ఏంది రెడీ అవుతుంది దేనికి? యుద్ధానికి సిద్ధం అవుతున్నా. ఏ యుద్ధం? ఎవరి మీద చేయడానికి పోతున్నావు? బట్టల మీద యుద్ధం చేద్దామని పోతున్నాను. బట్టల మీద యుద్ధం చేద్దామని పోతున్నావా? అలా మా అమ్మ ఏదో లబలబా అనిపిస్తున్నా ఉంది కదా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నానండి, తర్వాత ధనియాలు వేస్తున్నాను, తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర వేస్తున్నాను, ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. మనం ఆయిల్లో వేసినప్పుడు చిటిపెట్లు ఆడతాయి కదా, అప్పుడు మనకి ఆయిల్ అన్నది పడకోకుండా ఉంటుంది, మంచిగా మగ్గుతాయి కూడా. ఇలా ఏగనివ్వాలండి, ఇలా ఏగితే బాగుంటుంది. మనకు కూడా కొద్దిగా ఘాటు అంటే మంట లేకోకుండా ఉంటుందండి. ఇలా మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం మెంతాకు వేసానండి. ఇలా కలవ తిప్పుకోవాలి. మెంతాకు వేసిన తర్వాత మంచిగా ఫ్రై కానియాలండి, ఉడకొద్దండి, ఫ్రై చేయాలి. చూడండి మంచిగా ఇలా మగ్గనివ్వాలండి. నాకైతే మంచిగా మగ్గిందండి. మనకి మగ్గితేనే చేదు అన్నది లేకుండా ఉంటుందండి. మగ్గనివ్వాలి కొంచెం అంతా. చాలా బాగుంటుందండి, సింపుల్ ప్రాసెస్తో చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుందండి. మంచి కర్రీ చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, పప్పులలో వేసుకోవచ్చు. అసలు అన్నిటికీ ఇది మంచిదండి, ఆరోగ్యాన్ని ఇస్తుందండి, మనకి రక్త పోషణ కూడా ఇస్తుందండి. మిక్సీ జార్లోకి ఇలా వేసుకోవాలండి. మిక్సీ జార్లోకి ఎప్పుడైనా కానీ చల్లారిన తర్వాత వేసుకోవాలండి, వేడిగా ఉంటుంది. మళ్ళీ టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు ఒక 5-6 వేసుకొని మగ్గనివ్వాలండి. ఇవి ఇప్పుడు మగ్గాలండి. బాగా మగ్గితే గ్రేవీ వచ్చింది, కొద్దిగా మగ్గనివ్వాలండి. సాల్ట్ వేసుకోవాలండి మగ్గటానికి. టమాటాలు మగ్గేలోపు మనం ఇది మిక్సీ పట్టుకున్నామండి. చింతపండు కొంచెం వేసి మగ్గనిస్తున్నానండి. ఎల్లిపాయలు వేస్తున్నానండి. టమాటాలు వేసుకున్నామండి. మంచిగా చూడండి ఎంత మెత్తగా మెరిగాయో. గ్రైండ్ చేసినప్పుడు ఒక్కసారే గ్రైండ్ చేయాలండి, ఎందుకంటే మధ్య మధ్యలో మనకి టమాటాలు తగిలితే ఆ ఫ్లేవర్ ఉంటుందండి, బాగుంటుంది. ఇలా ఉల్లిగడ్డలు వేసుకుంటే అండి మంచి కరకరలాడతాయి అండి. ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకున్నామండి పచ్చడిని. ముందుగా ఈ దినుసులు వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలండి. ఇవి కొంచెం మగ్గనివ్వాలండి. ఎండుమిర్చి వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం. కరివేపాకు వేస్తున్నానండి. ఇక మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదండి పచ్చడిని. ఇప్పుడు తాలింపు చేసుకున్నామండి. తాలింపు చేసుకుంటే ఏమన్నా పచ్చడి మంట ఉన్నా కానీ మంట లేకోకుండా మంచిగా చిన్నపిల్లలు కూడా తినొచ్చండి. ఇలా చేసుకోవచ్చు, బాగుంటుంది ఇలా చేసుకుంటే.
నాకైతే కొంచెం కారం అనిపించిందండి, అందుకే కొంచెం అంత లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఇది మనం మంచిగా నూనెలో మగ్గనిస్తే చాలా టేస్టీ ఉంటుందండి. వేడివేడి అన్నంలోని, మన ఇడ్లీలోని, దోశలల్లా, టిఫిన్స్లల్లా దేంట్లోకి వేసుకొని తిన్నా కమ్మగా ఉండిద్దండి. అసలు ఒక్కసారి తింటే ఇంకా తినాలనిపించిద్దండి, అంత బాగుంటుంది. ఆయిల్ చూడండి పైకి ఎలా తేలుతుందో, ఇలా ఆయిల్ వస్తే మంచిగా మగ్గినట్టు అండి. ఇప్పుడైతే నాకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఏమన్నా చట్నీలు కావాలన్నా, ఏమన్నా కర్రీస్ కావాలన్నా నాకు కామెంట్ చేస్తే నేను మీకు ఎలా చేయాలో చూపిస్తానండి, వీడియోలో చెప్తాను. గోధుమ పిండి చపాతి అది నైట్ తింటాం చాలా మంచిది. పొద్దున్న తింటే బాగుంటుంది కానీ నైట్ అయితే ఫ్యాట్ తగ్గింది. నైట్ తినాలా, ఇవి మార్నింగ్ తినకూడదు, కానీ బాగుంది. గోధుమ పిండిలోకి మెంతు కూర చట్నీ అండి ఇది. ఎలా ఉంది? కాంబినేషన్ ఎట్టుంది చట్నీ కానీ? చాలా బాగుంది. స్నానం కొంచెం నీళ్ళు పెట్టవా? స్నానం చేస్తా. పెడతా. ఏం పండు నువ్వు కూడా తింటున్నావా? డాడీ కాడ కూర్చో, మరి అటు ఇటు ఎందుకు వెళ్తాను? ఏముంది, ఎగ్ తింటున్నావా నువ్వు? గట్టి బట్టలు ఏంది కథ? హలో, ఏంది మేడం గారు? ఏం మొత్తం గట్టి నామే కోపం మొత్తం బట్టల మీద చూపెత్తినట్టున్నావుగా. ఏం పాపం చేసింది బట్టలు? మరి నాయాలకు నువ్వు రోడ్డు బండి వేసుకొని పోయి పని కాడికి పోయి తిరిగి వస్తాను. నేను ఉత్తాను బట్టలు. ఏంది అంత పెద్ద బొంతలట్టుంది అవి? మంచి రుద్దు శుభ్రంగా మురిగిపోయేటట్టు. పిల్లలు మొత్తం టాయిలెట్ పోసి ఉంటారు దాని నిండా. టాయిలెట్ పోయారు కానీ కింద వేసుకున్నారు. అసలు నువ్వు టీవీ తీసుకొచ్చివా? టీవీ తీసుకొస్తా, ఇవాళ పోతున్నా. అవుతుందిలే, తీసుకొస్తా పోతాను ఇప్పుడు. పోతా. మా అమ్మ మళ్ళీ ఒకసారి ఒత్తుకుంటుంది. ఇదిగో అంటే చెప్పిద్ది, ముఖ్యదాన్ని తెలిసిద్ది. ఏముందా ఆ సబ్బు వేసి బండకేసి 4 బీగులేగా. ఇటీ నేను ఉతుకుతా. ఇటీ మా అమ్మ ఎందుకు ఉతకాలా? దే ఇటీ 2 బీగులు బీగితే అప్పుడు చినిగిపోద్ది అది. అందుకే నేను ఉతకమనేది. మరి నేను ఉతికితే అంతే మాట. బట్టలు పైన మనుషులు నేను తినగటానికి నేను ఉతకమనేది, మురికిపోవటానికైతే 2 పోతాయి. నీ మీద కాసి దీని మీద తీసుకుంటా. నేనే పాపం చేసి నా మీద కలిసి తీసుకోతాను. ఎందుకు ఇష్ట అంటారు? ఎందుకు బట్టలు ఉతికేటప్పుడు? సుక్కారిద్దా? మనీ ప్లాంట్ చెట్టు మా ఇంట్లో. ఆడుకోపోతుంది అమ్మలు. ఉతికిందంటే మా అమ్మ ఉతకుండా నువ్వు ఇప్పుడు నుంచి చేస్తున్నావు పనులు. మా అమ్మ ఎప్పటి నుంచి ఉతుకుతుంది.
మమ్మీ అట్లా చదువుతుందో చూస్తుంది మమ్మీ బాగా గుమ్ము గుమ్మ అంటుంది ఆడ కూర్చొని. అమ్ములు టీ పెట్టకుండా పోయింది ఈ పిల్ల. అన్నం ఉడుకుతుంది ఏంది సరే నేను పెట్టాలి అట్లా కాదు పెట్టేది. అట్నే పెట్టినలే కానీ కొంచెం జస్ట్ చేయి జారి కింద పడదు. అట్లా పెట్టి తొందరగా కాగిద్ది టీ. అట్లా వదులుతుంది ఎందుకు అట్లా సరే మూత వేసి ఆయిలో పెడితే ఇది మాడిపోవటానికి ఏనట్టుంది అన్నం ఎట్టా మాడకొట్టు. టీ తొందరగా కాగిద్ది. సౌండ్ వస్తుంది చూసిన తొందరగా కాగింది. నువ్వు టీ వేడి చేయమంటే 2 గంటలు వేడి చేస్తావు. అదే నేనైతే ఒక్క సెకండ్ కూడా పట్టలే. సిమ్ లో పెట్టుకోవాలి టీ తాగేటప్పుడు కూడా. అబ్బా వావ్ ములక్కాయ కర్రీనా? ములక్కాయ పప్పు చారు, సొరకాయ, ములక్కాయ, టమాటా. సంపుడి ఇవ్వాలటైతే ములక్కాయలని. సొరకాయలు ఆడబెట్టావు? ఆడ బయట పెట్టిన కోసి. ఏంది పొద్దున్న దోశలు చేసినవా? మార్నింగ్ దోశలు చేసిన. అవునా? మెంతి కూర పచ్చడి చేసాను కాబట్టి దోశలు చేసిన. పర్లే క్వాలిటీగా లేవారమే. ఇగో సొరకాయ టమాటా ఇక్కడ పెట్టిన కట్ చేసిన. ఇంకా టీ తాగు. పెద్ద పని చేసిన వాళ్ళు 2-3 సార్లు టీ అడుగుతుంది. టీ తాగకపోతే అట్లా చాయ్ తాగాలి. చాయ్ తాగితేనే మైండ్ పని చేసింది. మీరు పెట్టే టార్చర్కి టీ తాగకపోతే ఇంత కూడా పని చేయదు. మరి వాటర్ వస్తే మీ నాన్న వచ్చేస్తాడు నాకు? మీ నాన్న వచ్చేస్తాడా నాకు వాటరు? ఎందుకు కసురుకుంటున్నావు? ఎందుకు వాటర్ ఏమంటే? అసలు నేను ఆడ పని చేస్తున్నా, నువ్వు వచ్చి టీ పెట్టు, అన్నం పెట్టు, అదే నా చెప్పేది. ఏమోలే.